హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో అయితే చేసి చాలా రోజులు అయిపోయింది. కొంచెం కాలేజీలో వర్క్ ఎక్కువ అవడం వల్ల వీడియో అయితే చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ ఏపీఎస్ వరకు అయితే మొత్తం వీడియో ఇన్స్టాగ్రామ్లో, నెక్స్ట్ యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలని చెప్పి దీని గురించి చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్గా అయితే ఇక్కడ అంత ప్రాసెస్ ఏముండదు. మీరు డైరెక్ట్ డాడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలన్నది నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. లైక్ ఎవరైనా తక్కువ సీజీపీ ఉంటే వాళ్ళు ఏం చేయాలన్నది కూడా ఆ వీడియోలో అయితే కొన్ని టిప్స్ చెప్పాను. అవన్నీ కానీ ఫాలో అయితే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏంటంటే 70% 7 సీజీపీ కానీ ఉంటే వాళ్ళకి అడ్మిషన్ రాదని చెప్పి చాలా కన్సల్టెన్సీ చెప్తుంటాయి. అది 100% నిజమని చెప్పలేము. ఎందుకంటే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకే యూనివర్సిటీకి అప్లై చేశారు. ఒకరికేమో 9.1 సీజీపీఏ, ఇంకొకరికేమో 7.1 సీజీపీఏ. వాళ్ళిద్దరికి అలా అందులో 7.1 సీజీపీ ఉన్న అతనికి అడ్మిషన్ వచ్చింది, 9.1 ఉన్న అతనికి రిజెక్షన్ వచ్చింది. అంటే ఏంటంటే జర్మనీలో సీజీపీ ఒకటే మెయిన్ క్రైటీరియా కాదు, వాళ్ళు దాంతోపాటు మీరు ఇంటర్న్షిప్ ఏమైనా చేశారా, సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసి అడ్మిషన్ అయితే ఇస్తారు. కాబట్టి ఎవరైనా లో సీజీపీ ఉంటే వాళ్ళైతే డిమోటివేట్ అవ్వకండి. ఇంకోటి, కొంతమంది ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను బ్యాక్లాగ్స్ ఉంటే నాకు అడ్మిషన్ వస్తా లేదని చెప్తారు. మీరు లైక్ ఫైనల్ ఇయర్ అయ్యేలోపు 4-2 అయ్యేలోపు అన్నీ క్లియర్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ 4-2 తర్వాత క్లియర్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు ముందేం బ్యాక్లాగ్స్ ఉన్నా అదేం పెద్ద మ్యాటర్ కాదు. అవి ఉన్న సైడ్ మీరు అప్లై చేయొచ్చు. దానికి కూడా మీకు అడ్మిషన్ అయితే వస్తుంది. యూనివర్సిటీ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలని నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డాడ్ వెబ్సైట్లో ఎలా చేయాలి, ఏం చేయాలన్నది మీ యూట్యూబ్లోకి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియో అయితే చూడాలి. చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నేను ఇంకోటి ఏంటంటే, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇలా కొన్ని బ్రాంచెస్కి కొన్ని యూనివర్సిటీ అయితే నేను ఓన్గా షార్ట్ లిస్ట్ చేశాను, మొత్తం అన్ని చెక్ చేసి. మీకు ఆ లిస్ట్ కావాలంటే కామెంట్లో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, లింక్ అని కామెంట్ చేయండి, నేను వాళ్ళకి సెండ్ చేస్తాను. ఓన్లీ ఫాలోవర్స్కి మాత్రం, ఎందుకంటే అది చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా టైం తీసుకొని చేశాను. కాబట్టి ఆ లింక్ కావాలంటే మీకు ఆ లింక్లోకి వెళ్ళినట్టు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే దానికోసం ఒక 20 యూనివర్సిటీస్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేశాను. అవన్నీ మీరు చెక్ చేసుకుంటే అందులో అట్లీస్ట్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను టైం తీసుకొని చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా అందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, దాని కోసం నేను సపరేట్గా రిప్లై ఇస్తాను. నేను డాట్ లింక్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఇవన్నీ ఏంటంటే నా యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాగనేది. ఎందుకంటే ఇక్కడ చెప్పాలంటే చాలా ఎంత ఎక్కువైపోద్ది. మీకు ఎవరికైనా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఆ వీడియో అయితే చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎవరైనా కానీ తక్కువ సీజీపీ ఉన్నా సరే వాళ్ళైతే డిమోటివేట్ అయ్యి అప్లై చేయడం మానేకండి. ఒక సెమ్కి అయితే ట్రైల్ అయ్యండి, తర్వాత చూసుకుందాం. ఒకవేళ రాకపోతే అప్పుడు ప్రైవేట్కి వెళ్తారు. కానీ మీకు క్లారిటీ కావాలంటే ఆ ఫుల్ లెంత్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.